ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన పరువు తానే భరించుకునవలెను కదా. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడైన మా ప్రభా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతిస్తున్నాను. మరొక దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహింపచేశారు. ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. మా ప్రియులను సమకూర్చిన రీతిగా వందనాలు. ఆశీర్వాద ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ప్రతి వారి హృదయాన్ని తెరిచి మీ మాటలు మా హృదయాల్లో మీరు నాటి ప్రభా మీ వాక్య ప్రకారంగా మేము సిద్ధపడడానికి మాకు సహాయం చేయండి. వినటకు అలవాటు పడేవారు కాకుండా వాక్యాన్ని బట్టి జీవించటకు అలవాటు పడేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నాతో మాట్లాడండి. మీ వాక్యము మేము అర్థం చేసుకునే వారం కాకుండా అమూల్యమైన విలువైన వాక్యాన్ని ప్రభా దాన్ని బట్టి మేము జీవించి నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయండి. మనం మరుగు చేయండి. నా వాటిని మాటలు ఉంచండి. మేమందరం మేలు పొందుటకు సహాయం చేయాలి. ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సహోదరులారా, అనే పదమే చాలా విలువైంది. సహోదరులారా అనే పదము చాలా విలువైనది. దేవుని వాక్యం కూడా మన సహోదరుల ఐక్యత ఎంతో మనోబలము, ఎంతో వేరు. ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యం సంబంధము పెంచుకోవాలి. అవసరమైతే శరీరాన్ని కూడా ఏం చేయాలి? దూరం చేసుకోవచ్చు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలినైనను బంధువులైనను తన స్వశరీరమైనను రక్తమాంసాలు కలిగిన శరీరమైనను విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అని వాక్యం. కనుక కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి సహోదరత్వాన్ని ఐక్యపరచుకోవడానికి లోకంలో ఉన్నటువంటి కొన్ని వాటిని మనం విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టలేనప్పుడు మనం భక్తి పూర్ణతలోనికి, సహోదరత్వంలోనికి, సంపూర్ణతలోనికి మనము రాలేము. కనుక ఇక్కడ వారు మనం కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. మరి ప్రభువుని వెంబడించినటువంటి వారు శిష్యులు, వారు వెంబడించటమే కాదు, వారి శరీరాలను కూడా ఏం చేశారంటే దేవుని యొక్క మాటలకు, ప్రభు యొక్క మాటలకు
వారు ప్రేరేపింపబడి తర్వాత వారు ఎలాగా తమ వ్యక్తులుగా చేసుకొని ఆ శరీరాలను కూడా అలాగా వాక్య నిమిత్తము అప్పగించబడ్డారు. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమి లేవు, కంపేర్ చేసుకుంటే లోకంలో ఉన్నటువంటి పొరపాట్లు చేసేవారి కంటే వారు చేసిన పొరపాట్లు ఏమి లేవు. కానీ శిక్షకు తగిన అవి ఏమి లేకపోయినా కానీ శిక్షకు వారు లోబడ్డారు, శిక్షను భరించారు, సహించారు. సరే, ఇక్కడ సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధులు, దేవుని వాక్యం విన్నాం. అందరూ మారు మనసు పొందిన వాడు ఉన్నారు కదా, ఇక్కడ మారు మనసు పొందారు. మారు మనసు పొందిన మనము అంటే, మారు మనసు పొందానంటే మనసు మార్చుకున్నాం. లోకంలో ఉన్నప్పుడు ఒక మనసు ఉంది, ఇప్పుడు ఆత్మ సంబంధంగా మరొక మనసు వచ్చింది. ఆ మనసు ఏమిటి అంటే పౌలు చెప్పాడు, ఏమిటి? క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉన్నది. ఇప్పుడు మనం క్రైస్తవం అనుకున్నప్పుడు అందరం క్రైస్తవమే. మనం అందరం క్రైస్తవుల్లో ఏ మనసు ఉండాలి? ఒకే మనసు ఉండాలి. ఆ మనసు ఏ మనసు అయి ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసై ఉండాలి. కనుక ఆ మనస్సు మనందరినీ సహోదరత్వంలోనికి నడిపిస్తుంది. ఎవరి మనస్సు వాళ్ళకు ఉందనుకోండి, మనం ఉట్టివారం అనుకోవటమే. ఆకారానికి ఏమున్నాయి? ఆకారానికి వస్తూ ఉంది, కానీ అదంతా ఏమీ లేనటువంటిది ఉట్టి కుండలో. వాటిలో మంచినీళ్ళు ఏమైనా దొరుకుతాయా అని వెళితే ఆ కుండలో నీళ్లు లేవు, ఆకారానికి ఉన్నాయి. అలా ఉండకూడదు మనం. కనుక రిమైన్ పార్ట్స్ అన్నట్లుగా సంపూర్ణంగా నింపబడినటువంటి కుండలుగా మనం ఉండాలి. ఏ కొండ దగ్గరికి వెళ్ళినా కానీ మన దప్పిక తీరేటట్టుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? మన దప్పిక తీరేటట్టుగా ఉండాలి. సహోదరులకు సమస్యలు వస్తాయి. ఆ సమస్య వచ్చినప్పుడు ఒక సహోదరుడు మరొక సహోదరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దప్పిక తీరాలి, కానీ దప్పిక పెరగకూడదు. అక్కడ ఆ దప్పిక ఎలా ఉండాలి? చల్లటి నీళ్లు మనకి ఇచ్చినప్పుడు దప్పిక ఎలా పెడుతుందండి? దూరదేశం నుండి వచ్చినటువంటి వారి యొక్క వార్త ఎలా ఉంటుందంట? చల్లటి నీళ్లు ఇచ్చినప్పుడు ఎలాంటి తృప్తినిస్తుందో అలాంటి తృప్తినిచ్చేటట్లుగా ఉండాలి మనం. కనుక సమస్యలు ఉన్నట్టు మానవు సహోదరుల ఐక్యతలో సమస్యలు. ఎందుకంటే లోకంలో ఉన్నాం, మనం లోకంలో జీవిస్తున్నాం, మనం శరీరంతో ఉంటున్నాం, కానీ ఆత్మపూర్వై జీవిస్తున్నాం. శరీరంతో ఉంటున్నాము, ఆత్మపూర్వై జీవిస్తున్నాం. కనుక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఉంది, కానీ ఆకారానికి శరీరము, కానీ జీవితము ఆత్మపూర్ణమైనటువంటి జీవితము. పరిశీలన చేసుకోండి, వాక్యానికి ఎంత దూరంగా ఉన్నామో దగ్గరగా ఉన్నాము. చాలా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే వాక్యానికి నిజంగా మనం గ్రహించినట్లయితే చాలా చాలా లోట్లో ఉన్నాము అనేది అర్థమైపోతుంది మనకి. కనుక ఆత్మ సంబంధమైనటువంటి మీలో అని రాబడింది. మనమంతా ఆత్మ సంబంధమైనటువంటి ఆదరించుకోవడం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కలిసి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమస్య వచ్చినప్పుడు సమస్యను శరీర ప్రభావంతో ఎదుర్కొనేవారు కాకుండా
ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులైనటువంటి ఇద్దరు కలిసి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పగ తీర్చుకున్నట నీ పని కాదు, అది ఎవరి పని? దేవునికి అప్పగించి. ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించి. కనుక ఆయన చేస్తాడు. పగ తీర్చుకుంటా ఏదైనా కానీ, భార్య అయినా, భర్త అయినా, లేకపోతే పొరుగువాడైనా, ఎవరైనా సరే, సహోదరుడైనా, లేకపోతే అన్యుడైనా, దేవుని ఎరగని వాడైనా సరే మౌనంగా ఉండి ఏం చేయాలా? దేవునికి అప్పగించాలి. ఇందాక సమాధానం ప్రార్థన చేస్తుంది. బుర్కుడైనా కానీ మౌనంగా ఉంటే జ్ఞాని అని నచ్చబడతాడంట. ఆయన ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడు మాట అది? జూన్ మాసంలో నేను అప్పుడు అనుకున్నా, గుర్తుంది. కనుక ప్రార్థన చేయడానికి ఎవరు వెనక్కి ఉండకూడదు. ప్రార్థన చేయడానికి నోటి నుంచి ఏమొస్తాయి? నృత్యాలు రాలుతా ఉంటాయి. మౌనంగా ఉన్నట్లయితే ఏముండదు. కానీ ఏం చేయాలి? నోటిని తెరవాలి, మన నోరు తెరవాలి. అందుకని దేవుని వాక్యం ఉంది, నీ నోరు తెరువు, నేను నింపుతాను వాక్యం. కనుక ఇద్దరు సమస్య వచ్చినప్పుడు సమస్యను దాన్ని పెంచకుండా దాన్ని తుంచే విధానం ఏమిటి, దాన్ని లేకుండా చేసే విధానం ఏమిటి అనేది గ్రహించి ఇద్దరు కలిసి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నిలిచి ఒకే మనసుతోటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. మనం అంత వ్యక్తికి రాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఐక్యత లేదు, సహోదర ఐక్యత అనేది లేదు. సమస్య వచ్చినప్పుడు సహోదర ఐక్యత ఎంతో మంచిది. నాకు ఒక సమస్య వచ్చింది, ఎప్పుడో మారు మనసు పొందిన కొత్తలో సమస్య వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా సహోదరుడికి నేను వెళ్ళి చెప్పాను. అతను నేను చాలా చిన్న పిల్లలు, పాలు తాగే వాళ్ళంగా కూడా అసలు నిజంగా అంత గర్భంలో నుంచి వచ్చినటువంటి వారంగా ఉన్నాం. చేసింది ఏంటంటే ఇద్దరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాం. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే వెంటనే ఫలితం చూసాం. కనుక సంఘములో కన్నీటి ప్రార్థన ఉండాలి. సంఘము ప్రార్థించేసే భారం ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. సమస్యని పెంచటం కాదు, కానీ దాని సమస్యను లేకుండా చేసుకునే విధానాన్ని ఎవరైతే చేయగలుగుతారో ఆ దేవునికి మనం చెప్పగలిగినప్పుడు ఆ సమస్య ఉండదు. సులువైన సూత్రం ఇది, అలా కదా. అని మన శరీరానికి ఇష్టమైనటువంటి మనస్సుతోటి, శరీర మనస్సుతో తీసుకున్న ఆలోచన తీసుకున్నప్పుడు శత్రుత్వాన్ని పెంచుతుంది. మిత్రత్వం పోయి ఏమైపోయింది? శత్రుత్వం వచ్చేసింది. శత్రుత్వం స్థిరపడిపోతుంది. ఆ శత్రుత్వాన్ని మరి పోగొట్టుకోవాలంటే చాలా కష్టం. కనుక ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి ప్రార్థనకి జవాబు ఉంటుందని దేవుని వాక్యము ఉన్నది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులమైనటువంటి మనము ఈ అనుభవాలకి రావాలి. సంఘము గర్భం ధరించాలి. సంఘం గర్భం అంటే ఏంటి? ఎవరైనా ఒకళ్ళు గర్భం ధరించాలంటే అది శరీరంగా పక్కన పెట్టేయడం కాదు. సంఘము గర్భం ధరించాలి అంటే ఆ భారము సంఘంలో ఉన్న సహోదరునికి ఉండాలి. సంఘము గర్భం ధరించాలంటే కొన్నిసార్లు
కుటుంబరావు చెప్తా ఉంటాడు, అయ్యా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి మాటలు చెప్తాడు కానీ వెళ్దామనే సమయానికి ఆయనకి సమయం దొరకదు, నేను వెళ్ళటం జరగట్లేదు. అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఒకళ్ళు ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబాన్ని దర్శించాలి, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి సత్యాన్ని ప్రకటించి వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయాలి. వాళ్ళకి లోటు ఉన్నది ఉంది, ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి వెళుతుంది, లోటు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి దేవుని అవసరం ఉన్నది లేదా దేవుని అవసరం ఉన్నది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాత్వికంగా ప్రేమతోటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ అనుభవం ఎవరో సంఘము గర్భం ధరించాలి. ఎవరండి? ఎవరన్నా ఒక్కళ్ళే గర్భం ధరించాలా? చెప్పండి, ఒక్కళ్ళేనా? సంఘము గర్భం ధరించాలి, సంఘ సభ్యుడు అవుతాడు. సంఘము గర్భం ధరించినప్పుడు, సంఘములో జన్మించినప్పుడు సంఘము తల్లి అవుతుంది. ఎవరికి? పుట్టిన వారికి. అంతే కదండి, సంఘము తల్లి అవుతుంది. సంఘము యొక్క పాలతో పెంచబడతాడు. ఈ అనుభవం మనం తెలుసుకోవాలి. ఆత్మల తండ్రి అయినటువంటి దేవుడు, మన ఆత్మలను పోషించే దేవుడు, ఆయన మనల్ని కాపాడుతాడు, కొనుకడు, నిద్రపోడు అని రాయబడింది. కనుక ఆత్మలకు తండ్రి దేవుడు, మరి సంఘము తల్లి పాలతోటి పెంచబడాలి. అంటే తల్లి పాలతో పెంచబడాలంటే తల్లి పాలకి ఎంత? తల్లి పాల పోత పాలండి? ఏ పాలు కావాలి మనకి? పోత పాలు, డబ్బా పాలు అంటారు కదండి, అంటారా? మరి ఏ పాలు పాలు? ఏ పాలు పాలు? తల్లి పాలే పాలం శ్రేష్టము. కనుక తల్లి పాలతోనే పెంచబడాలి. ఆ గర్భం నుంచి తీయబడిన ఆ వ్యక్తిని ఆ పాలతో పెంచబడినప్పుడు ఆ అనుభవం చాలా గొప్పది. ఆ పాలతో బలంగా ఉంటాడు, ఆత్మీయ బలంతో ఉంటాడు. శరీర బలం ఎలాగా శరీరాన్ని పెంచుకుంటామో అలాగా ఆత్మీయ బలం కూడా ఉంటుంది. ఆత్మీయ బలము అది కృంగదీయదు, ఆత్మలో కృంగదీయదు. శరీరానికి అనేకమైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు కూడా నీలో ఉన్న ఆత్మ బలంగా ఉంది కనుక శరీరానికి సమస్య వచ్చినప్పుడు ఆత్మ బలంగా ఉంది కనుక కృంగనీయదు, కృంగనీయకుండా ఉంటుంది. కృంగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఏదో మాట వస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచో మాట వస్తుంది, ఇసురుతుంది. అటో గాలి ఇటో గాలి, ఇటో గాలి అటో గాలి ఇసురుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చినప్పుడు ఆత్మలో నీవు బలంగా ఉన్నావు కనుక ఎప్పుడు కూడా నువ్వు కృంగి పోవు. కనుక పిల్లల సహోదరుల ఐక్యత కావాలి. సహోదరులు మనకి అర్థం అవ్వాలి. సహోదరుడు సహోదరుడిగా మాట్లాడుతున్నాడా, సహోదరుడు అన్నిటిగా మాట్లాడుతున్నాడా? అన్నిల సలహా తీసుకుంటారు చాలా మంది. అన్నిల సలహా తీసుకుంటే ఏం చేస్తారండి? రక్షణ లేని వారి సలహాలు తీసుకుంటారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే కదా, నేను ప్రార్థనకి వెళ్తున్నానులే అని అనుకుంటారు, కానీ వాళ్ళ సలహా తీసుకుంటారు. ఆ సలహా ఏం చేస్తారు? కనుక ఎవరైనా తప్పిదములో పడినప్పుడు మనకి వెళ్ళి పర్సనల్గా చెప్పమని వాక్యం, సోదరుడా ముందు ప్రార్థన చెయ్యి, అతను తప్పిదంలో డైరెక్ట్గా ఇది చేయబాకు. తర్వాత సాత్వికంగా చెప్పు, ఇంకో సహోదరుడిని తీసుకెళ్ళి చెప్పు. ఆ మాట కూడా వెళ్ళలేదు అనుకోండి, నువ్వు అతన్ని అన్నిటిగా ఎంచుకో. అంటే అన్నిటిగా ఎంచుకుంటే తన కోసం ప్రార్థన చేయగాని మళ్ళా అతన్ని
అతని ద్వారా నువ్వు ఆ డిస్కస్లోనికి దిగటం అనేది రాకూడదు. క్రైస్తవునికి యాచన ఉండవు, వాదోపాదాలు ఉండవు. మనం అలా ఉంటున్నాం, మనసులోనే పెట్టుకుంటున్నాము, ప్రార్థనకి అందరం వస్తున్నాం. అవునా కదా? మనసులోనే ఉంటుంది. అది పోకుండా మనసులోనే పోతుందా? ఆ ద్వేషం పోతుందా? దానిలో ఉన్నటువంటి కలహం పోతుందా? ఆ కక్షలు భేదాలు పోతున్నాయా? పోవట్లా. దాన్ని అలాగనే పెట్టుకుంటున్నాం. వాటిని పోగొట్టుకోవడానికైనా దేవుడి సందులో మనం ప్రార్థన చేయవలసిన వాడిగా ఉన్నాం. చూడండి, ఇక్కడ ఏ తప్పిదములోనైనా చిక్కుకునే ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడుదునేమోనని. ఇప్పుడు ఏంటంటే అతనికి వచ్చింది, పక్కిళ్ళు కాలిపోతుందండి, నా ఇల్లు కూడా కాలిపోతుందేమో బాబో అనేది. ఇప్పుడంటే అన్ని డాబాలు అయిపోయినాయి కనుక అనుకున్నావా? పక్కింటికి అంటుకుంది, ఏంటది? నిప్పు అంటుకుంది, అది నా ఇంటికి కూడా వచ్చిందేమో అని. ఇప్పుడు ఏం చేయాలి? తాను శోధింపబడుతునేమోనని జాగ్రత్తగా చూసుకొనొచ్చు. ఇప్పుడు ఎవరికండి వచ్చింది? ఎవరు ఇల్లు కాదే వాళ్ళదే అని అనుకున్నా, ఎవరి కర్మ వాడదే అని అనుకుని మానుకున్నాను అంతా. అక్కడ సహోదరుల సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మనము ఎవరైనా ఏదైనా సందర్భంలో చిక్కుకుపోయినప్పుడు, తప్పిదములో చిక్కుకున్నప్పుడు, ఒకవేళ ఆ తప్పిదము నేను తప్పిదము చేయకపోయినా కానీ అది నన్ను శోధిస్తుందేమో, తన ద్వారా నన్ను శోధిస్తుందేమో అని చెప్పి ఏం చేయాలంట? అతన్ని బాగు చేయడానికి అని చెప్పేసి ఆ విషయమై తన విషయమై చూసుకోవచ్చు. సాత్వికమైన మనసుతో. ఎలాగండి? సాత్వికమైన మనసు. అటువంటి మంచి దారికి తీసుకుని రావాలి. ఉందా? ఎప్పుడైనా ఎంతకాలం అరే బాబు ఏమని ఏదో పదము పలకమంటే అపరిశుద్ధమైన పదాన్ని పలుకుతున్నాం, స్వచ్ఛమైన పదాన్ని పలకమంటే అపరిశుద్ధమైన పదాన్ని పలుకుతున్నాం. మరి సాత్వికమైనటువంటి మనస్సుతోటి ఏం చేయాలంట? మంచి దారికి తీసుకురావాలేను, మంచి దారికి తీసుకురావాలేను. తటస్థ వచ్చినాయి ఎప్పుడన్నా ఏంటంటే మనకి కనుక చాలా ఉన్నాయి. కానీ మనం వెళ్ళి చేసేది ఏంటి? ఆ ఉన్నది కూడా కొంచెం కాల్చేసి వద్దామా, లేకపోతే ఆ ఉన్నది ఆర్పేసేద్దామా? ఈనాటి క్రైస్తవత్వంలో చాలా మంది ఏం జరుగుతుందంటే 90% ఏముందంటే ఉన్నది కూడా అలాగే అయిపోతుంది. అదేంటంటే క్రైస్తవత్వమే, క్రీస్తుని అంగీకరించినటువంటి అనుభవమే ఉంది, కానీ ఉన్నది కూడా కాల్చేసి వచ్చేసే పరిస్థితి వస్తుంది. కానీ అలాగే చెప్పలేదండి. గల్తీకి రాసినటువంటి ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి, మంచి దారికి తీసుకురావాలి. ఓ మాటకి మాట ఏం చేస్తాం మనం? ఆపుతున్నామా, పెంచుతున్నామా? మాటని పెంచుతున్నామా, ఆపుతున్నామా? ఆ లెక్క ఏంటంటే ఫస్ట్ ఈ జ్ఞానం తెలిస్తే మాత్రం మనం ఆపేవాళ్ళంగా ఉంటాం. ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు లోకనాథుడు, పరిశుద్ధాత్మదేవుడు లోకనాథుడు. కొన్ని నువ్వు మంచి వ్యక్తిగా ఉంటున్నావు, నీ మీద సమస్య ఏదో క్రియేట్ అవుతుంది. నువ్వు మంచి వ్యక్తివే,
నీవు అసలు ఏ పొరపాటు నీ దృష్టికి దేవుడి దృష్టికి కూడా దోషము లేని వ్యక్తిగా ఉన్నప్పుడు నీ మీద నిందలు అవమానాలు అపనిందలు ఇలాంటివి వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు ఆ సమయంలో? అప్పుడు ఏం అవసరం నీకు? సాత్వికమైన మనస్సు అవసరం. ఆ మనసుతోటి నువ్వేం చేయాలి? ముందు దేవునికి చెప్పుకోవాలి. సమస్య తీర్చేది ఎవరు? నీ పరుల భారము, నీ సమస్య ఎవరి మీద మోపము? ఎవరి మీద మోపము? సమస్య తీర్చేది ఆయన, సమాధానాన్ని కలుగు చేసేది ఆయనే. అంత మాత్రాన మనం ఏదో ఆ సమస్య ఈ సమస్య ఎవరి వల్ల కాదులే అని మనం నిర్ణయం తీసేసుకుంటే పక్కకి అపవాదాన్ని కూడా లాగేస్తారు. కనుక జాగ్రత్త. సహోదరత్వంలో నుంచి బయటికి వెళ్ళామంటే అది మళ్ళీ సంపాదించడం కష్టం. అర్థంగా సహోదరత్వంలో నుంచి బయటికి వెళ్ళామంటే ఒక్కసారి వెలిగించబడి ఆ యొక్క ప్రేమను రుచి చూచి తర్వాత దాన్ని విడిచిపెట్టినట్లయితే అది మరలా సాధ్యపరచుకోవడం అసాధ్యం అని వాక్యం. కనుక మనం దాన్ని సహోదరత్వం దేవుడు ఇచ్చాడు, మనకి ఒక ఐక్యత ఇచ్చాడు. ఈ బంధం అందరూ ఇశ్రాయేలీలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇశ్రాయేలీ అంటే యాకోబు సంతానం, అంటే ఇశ్రాయేలుగా పరివర్తన చెందినటువంటి సంతానం. 12 మంది కుమారులు. 12 మంది అంటే ఎలాంటి కుమారులు అయ్యారు వాళ్ళు? 12 మంది ఎలా కుమారులు అయ్యారు? యాకోబు ఫస్ట్ భార్య ఎవరు? లేయా. తర్వాత రాహేలు. వాళ్ళకిద్దరు దాసీలు. మరి నలుగురికి పుట్టినటువంటి వారు 12 మంది. మరి 12 మంది మనవాళ్ళు అయితే ఎలా ఉంటారండి చెప్పండి? 12 మంది యాకోబు సంతానం, 12 మంది అని రాయబడింది కదా, ఇశ్రాయేలు సంతానం. వాళ్ళు 12 మంది ఒక తండ్రి పిల్లలుగా ఉన్నారు కానీ తల్లుల పిల్లలుగా లేరు వాళ్ళు. ఒక తండ్రి పిల్లలు. మరి అబ్రహాము సంతానానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ సారా, హాగరు, మరి వాళ్ళిద్దరూ మరి ఒక తండ్రి పిల్లలుగా ఉన్నారా లేకపోతే తల్లుల పిల్లలుగా ఉన్నారా? ఇప్పుడు అర్థమైందా మీకు? తండ్రి పిల్లల, తల్లుల పిల్లల? అర్థమైందా? ఏమండి? అక్కడే తెలిసిపోతుంది కదా మనకి అర్థం. యాకోబుకి ఇశ్రాయేల్ అనే పరివర్తన అక్కడ జరిగింది. 12 మంది కుమారులు, వాళ్ళు దాసి పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. భార్య అంటే రెండో భార్య పిల్లలే అని తేడా ఉందా? రెండో భార్య దాసి పిల్లలే అనే తేడా ఉందా? ఇశ్రాయేల్ కుమారులు 12 గోత్రాలుగానే ఉండిపోయింది. అంతే, ఒక తండ్రి పిల్లలే. అంతే అంటారు, మేము 12 మందిని ఒక తండ్రి పిల్లలము అంటారు. ఎవరు? యేసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారండి? మేము ఒక తండ్రి పిల్లలము అని అంటారు. ఒక తల్లి పిల్లలు అంటారా? తల్లిలను పెట్టుకుంటే వేరు వేరు భావాలు వస్తాయి. సో వీఆర్ ఆల్ సన్స్ ఆఫ్ వన్ ఫాదర్. అందరం కూడా ఒక తండ్రి పిల్లల వలె ఉన్నారు. అక్కడ దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? దాసీని వెళ్ళగొట్టమని. ఇప్పుడు మరి సారా ఎందుకు మరి ఆటంకం ఉంచలేదు?
అంటే నీచురాలు ఎవరు? వాగ్దానం పొందినటువంటి ఆమె నీచురాలుగా ఆమె ఎందుకని ఇక్కడ గర్భం తెరవబడి కనుక దేవుడు కూడా అంగీకరించాడు. ఆమెని అంటే దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టము అని అన్నప్పుడు ఆయనకి బాధ కలిగింది. కానీ దేవుడు చెప్తున్నాడు సారా మాటకి. మరి అబ్రహాము మరి యాకోబు తాగలేదండి, ముందోడా వెనకడా? అబ్రహాము ముందుకున్నా వెనక ముందు. మరి అబ్రహాము యొక్క వాగ్దానము ఎవరి పట్ల స్థిరపరిచాడు? ఇశ్రాయేలు పట్ల స్థిరపరిచాడు దేవుడు. కనుక ఇశ్రాయేలు పట్ల స్థిరపరిచాడు. అక్కడ ఒక తండ్రి సంతానం మనం కూడా అంతే. తల్లులు వేరే కావచ్చు, డిఫరెంట్ తల్లులు మనకి ఉండవచ్చు, కానీ ఒకే తండ్రి సంతానం. అలాగ మనం ఉండాలి. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఒక్క తండ్రి పిల్లల లాగానే వాళ్ళు నిలిచారు. ఇప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు విషయంలో వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక తండ్రి సంతానంగానే ఆ ధర్మశాస్త్రాన్ని అనుకరణ చేస్తూ అలాగా జీవిస్తున్నారు. కానీ మేమంతా ఒక్కటే. అందుకని వాళ్ళు ఎలాంటి ఐక్యతతో వాళ్ళు ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ని ఎంత డెవలప్ చేశారంటే, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఇంకా టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ ఎంత అభివృద్ధి. అతి చిన్న దేశము ప్రపంచంలో, మ్యాప్లో కనపడినటువంటి చిన్న ఆ దేశము ప్రపంచానికే ఎంతంట మిరపకాయ అంట. తిమోతి గారు ఇంటికాడ మిరప చెట్టు ఉంది, అది ఎంతే కాయ, ఎంతే పట్టుగా అది నోట్లో పెట్టుకుంటానండి. కళ్ళమ్మటి నీళ్లు పొటపట కారిపోతుంది. అది ఎంత అతి స్వల్పమైంది, కానీ అది ఎంత అలాగా అంత శక్తివంతులు వాడు. 18 సంవత్సరాలు దాడితే పురుషులైనా స్త్రీ అయినా కానీ ఆర్మీలో చేరాలి. అంత యూనిట్ వాళ్ళకి. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా కానీ, ఒక చిన్న ఫార్మర్గా పనిచేసి కూలివాడిగా పనిచేసినా కానీ ఇద్దరు కలిసి ఒక స్థానంలోనే పనిచేస్తారు. వ్యత్యాసం లేదు. ఎలాగా సాధ్యమైంది వాళ్ళకి? సహోదరుల ఐక్యత. కనుక వాళ్ళు ఏదైనా సరే ఎంతటి ఎవరు బాధ ఇస్తే వాళ్ళని ఈ బాధ నువ్వే అనుభవించాను కాదు. ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చిందంటే వాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి యొక్క స్థితిని వాళ్ళు చూసుకుంటారు. మంచి టెక్నాలజీని ఉపయోగించి మెడిసిన్ అయినా, ఏదైనా ఆరోగ్యమైనా, లేకపోతే ఏది కావాలన్నా, ఎవరిని ఎలాగా తీసుకురావాలో వాళ్ళంతా డెవలప్ చేసుకుంటూ వస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్గా దేనికి పనికి వస్తారో వాళ్ళ దానికి ఉపయోగిస్తూ పశువులు కూడా వాళ్ళు పాలు ఎక్కువగా పిండిస్తారంట. అంత వస్తాయంట. పంటలు ఎక్కువగా పండిస్తారు. కొంచెం భూవా వ్యర్థం చేయండి. అందరికి సమృద్ధి, తృప్తికరమైనటువంటి జీవితం. ఐక్యతలో అంత గొప్పతనం. ఇప్పటికీ అలానే. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు కదా, మరి ఇప్పటికీ అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని అనేక విషయాలు తెలియజేశాడు కదా.
మొత్తం నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని మొత్తం చూపించాడు. తండ్రి యొక్క మహిమ చూపించాడు, శక్తిని చూపించాడు, అన్ని చూపించాడు. కానీ ఎందుకని అంగీకరించట్లేదు? వాళ్ళు ఒక యూనిట్గానే ఉన్నారు. లక్షల మందిని కాల్చి చంపేసేశారు హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధం. మరి ఆ బ్రీడ్, చెదిరిపోయిన బ్రీడ్ మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ అదే వాసనతో ఉన్నారా, లేకపోతే మార్పు చెందారా? ఆ బ్రీడ్తోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది, మన ఆంధ్రాలో కూడా ఉన్నారు, దగ్గర గుంటూరు సమీపంలో. వాళ్ళకి అదే బ్రీడు, అదే బీజం ఉంది. ఎందుకని ఆ బీజం అలాగనే ఉంది వాళ్ళకి అంటే దేవుని వాక్యం కూడా స్పష్టంగా ఉంది. ప్రభు చెప్తున్నాడు, అన్ని జనము ప్రవేశము సంపూర్ణముగా వరకు వాళ్ళ హృదయాలు కష్టపరిచాడు దేవుడు. మనకి ఎంత అవకాశం దేవుడు ఇచ్చాడు. మనకి వాళ్ళ హృదయాన్ని కట్టిపరిచి వాళ్ళకి ద్వారాలు మూసేసి మనకి ద్వారాలు తెరిచాడు. రక్షణ ద్వారాలు తెరిచి, సహోదరులారా మీరు ఈ ఐక్యతలోకి రండి, మీరు కూడా ఈ గుంపులో చేరండి, ఈ ఐక్యతలోనికి రండి, ఈ సహోదరత్వంలోనికి రండి. నువ్వు దాసి కుమారుడు అయినా, యాకోబు ప్రేమించిన కుమారుడు అయినా, లేకపోతే జబ్బు కళ్ళ కుమారుడు అయినా, ఆమె కుమారుడు అయినా, లేకపోతే మొదటి దాసి కుమారుడు అయినా, రెండో దాసి కుమారుడు అయినా, ఏ కుమారుడు అయినా, తండ్రి కుమారుడిగా చేయడానికి దేవుడు ఎక్కడ కలిపాడండి. అసలు దేవుని జ్ఞానం ఎంత గొప్పది. అన్ని జనమైనటువంటి మనకి ఆ తన్నితినిచ్చాడు దేవుడు. మనమందరం కూడా ఐక్యపరచబడటానికి, ఆత్మలో శరీరంలో సాటి అయినటువంటి అవయవాలుగా మనల్ని చేయడానికి, వాగ్దానంలో పరివారంగా ఉండటం దేవుడు ఇచ్చినటువంటి కృప. కనుక సహోదరత్వం అనేది ఎంత విలువైందండి. అర్థమైంది సహోదరత్వం ఎంత గొప్పదో. ఏమండి, మనం దాన్ని ఏం చేసుకుంటున్నాం? అమ్మేసుకున్నామా? సహోదరత్వాన్ని అమ్ముకున్నామా? సహోదరత్వాన్ని అమ్ముకున్నామా? ఏసావు ఏం చేశాడండి? అమ్మేసుకున్నాడు. దేనికి అమ్ముకున్నాడు? పూట కూటి కోసం అమ్ముకున్నాడు. పిల్లరా, మనం అమ్ముకోకూడదు. యెషయా గ్రంథంలో మీరు ఊరకనే అమ్మబడితిరి. ఎవరికి అమ్ముకున్నారయ్యా? ఎవరికి అమ్ముకుంటున్నారు? అపవాదికి. మిమ్మల్ని మీరు ఊరకనే అమ్మేసుకున్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువేమో ప్రాణం ఇచ్చి, రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కుంటుంటే మనం ఊరకనే. ఎంత విలువైనటువంటి వ్యక్తులమైనటువంటి మనం, పనికిరాని మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. మనమేమో ఊరకనే అమ్ముకుంటున్నాం. మీరు ఊరకనే అమ్ముకోండి. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఏమంటున్నారు ఇక్కడ? తాము శోధింపకూడదులేమోనని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. సాత్వికం ఎంత అవసరం అండి? ఉందా? ఎవరైనా పులి దాచి పెట్టుకున్నావా? పెళ్ళిళ్ళకి బంగారం పులి దాచి పెడతారు కదండి. ఏమండి, పెళ్ళిళ్ళకి ఏం చేస్తారండి? అమ్మాయికి ఏమున్నాయా అంటే అబ్బాయికి ఉండాల్సినవన్నీ ఉన్నాయి అయ్యా, అవి ఉన్నాయి అన్నీ చెప్తారు. ఆడపిల్లలు ఎంత జాగ్రత్త పడతారో ఆడపిల్లలు తల్లిదండ్రులు. అన్నీ ఉన్నాయి. కొన్ని దాచిపెట్టు. కనుక మనం దాచిపెట్టుకున్నామా? సాత్వికం అనేది సంపాదించుకొని దాచిపెట్టుకున్నామా? సాత్వికమైన మనసుతో అట్టి వారిని
మంచి దారికి తీసుకొని రావాలి. ఒకరి భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు విషయమైన క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చిందండి? ఈ అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? ఒకరి భారతం ఒకరు బయట చెప్పండి. ఎప్పుడైనా అవకాశం వచ్చిందా? వస్తుంది కానీ మొయ్యో వస్తుంది కానీ మొయ్యో. మరి ఎట్టగా అలా తప్పించుకొని తిరిగితే మరి ఎలాగైనా తప్పించుకొని తిరగకూడదు కదా. తప్పించుకొని తిరగకూడదు కదా. దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి కదా మనం. దేవుని వాక్యాన్ని మనం ఆశపడితే దేవుని వాక్యం మనం పట్టుకుంటుంది. ఆశ పెడితేనే కదా వాక్యం పట్టుకునేది. ఆశ పడకపోతే నేను ఏదన్నా ఒక సహాయం ఎదుటి వ్యక్తికి చేయాలనే ఆశ నీకు కలిగితేనే కదా నీ దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారు. అవును, అప్పుడు వచ్చారనుకోండి, కొంచెం సహాయం కావాలి మీ ద్వారా మన సహోదరుడు అంటే ఏ సహాయం అదంటే సహోదరులో సహోదరులు అంటే సహోదరుల ఐక్యత ఎంతో మనం ఇప్పుడు ఎవరు ఇవ్వలేనటువంటిది చేయలేనటువంటిది సహోదరుల నుంచే రావాలి. కానీ సహోదరుల నుంచి రాకుండా అన్యులు అంటే సహోదరులు కాని వారి రక్త సంబంధులైనటువంటి బాంధవ్యంలో నుంచి వచ్చింది అనుకోండి, సహోదరత్వం నుంచి రావాలా, రక్త సంబంధమైన బాంధవ్యంలో నుంచి రావాలి. రక్త సంబంధమైన బాంధవ్యము అనిజనులుగా ఉన్నారు. సహోదరులు అని అంటే ఎవరెవరో ఎక్కడెక్కడో నుంచి సహోదరులుగా ఉన్నారు, అందరు ఐక్యతగా ఉన్నారు. ఇక్కడి నుంచి రావాల్సింది ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి, కుడివైపు నుంచి రావాల్సింది ఎడమవైపు నుంచి వస్తే ఎలా ఉంటుంది అంటే అప్పుడు